అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ పడవ మునకను ఆస్వాదిస్తున్నాం. రెండవ భాగంలోకి ప్రవేశించాం. కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను తెలుపండి. ఇప్పుడు రెండవ భాగపు కథలోకి. బెంగాల్లో పూజ సెలవులు ఇంగ్లీషు వాళ్ళ క్రిస్మస్ సమయంలోనే వస్తాయి. 10 రోజుల పాటు అందరికీ సెలవులు ఇచ్చేస్తారు. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కులాసాగా కలుసుకుంటారు. దాదాపు ప్రతి సెలవుకు ఆనందబాబు, హేమాలిని రైలు వాళ్ళు ఇచ్చే కన్సెషన్ తిరుగు ప్రయాణపు టికెట్లు కొనుక్కుని గాలి మార్పు కోసం జబల్పూర్ వెళ్ళి రావటం అలవాటుంది. అక్కడ ఆనందబాబు సోదరి భర్త గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాడు. ఆనందబాబు సంవత్సరానికి ఒక్కమారు చేసే ఈ ప్రయాణాన్ని తన అజీర్తి రోగానికి తగిన మందుగా భావిస్తూ ఉంటాడు. ఇప్పుడు సెప్టెంబర్ నెల ప్రారంభం. సెలవులు ఇంకా ఎంతో దూరంలో లేవు. ఆనందబాబు ప్రయాణ సన్నాహాలతో సతమతమవుతున్నాడు. హేమాలిని ఊళ్ళో ఉండకపోతే హార్మోనియం పాఠాలకు నాగా పెడుతుంది. ఒకరోజు మామూలు మాటల సందర్భంలో ఆమె, "ఏం రమేష్, నీవు కూడా గాలి మార్పు కోసం కలకత్తా కొన్ని రోజుల పాటు వదిలివేయటం మంచిదనుకుంటాను. ఏమంటావ్?" అన్నది. ఈ విషయమే తండ్రితో కూడా చెప్పింది. ఆయన ఈ ప్రతిపాదన నింపాదిగా విని ఆమోదించారు. రమేష్ తండ్రి గారు ఇటీవలే పోయారు కదా, అందుచేత అతను ఆ విచారంలో కృంగిపోయి ఉన్నాడు. ఈ గాలి మార్పు అతని మానసిక స్థితిని మెరుగుపరచడానికి బాగానే ఉంటుంది. ఇలా ఆలోచించుకొని ఆయన, "కొద్ది రోజుల గాలి మార్పు నిజంగా ఎంతో ఆరోగ్యకరమైనది రమేష్. ఏదైనా కొత్త ఊరికి వెళ్ళామంటే ఆ కొత్తదనం మొదటి 1 వారం రోజుల వరకే ఉంటుంది. తర్వాత అంతా అలవాటైపోతుంది. అందుచేత గాలి మార్పు కోసం ఎక్కడికి వెళ్ళినా వారం రోజులే ఉండి తిరిగి వస్తూ ఉంటాను" అన్నాడు. ఆమె, "రమేష్ బాబు, మీరు ఎప్పుడైనా నర్మదా చూసారా?" అని అడిగింది. "మీరు తప్పకుండా చూడవలసిన చోటు కదూ." "కదూ నాన్నగారు?" "అవును, నువ్వు తప్పకుండా చూడాలి. ఏం రమేష్, మాతో పాటు రారాదు? గాలి మార్పు ఉంటుంది, ఆ ప్రదేశం చూచినట్లు అవుతుంది." రమేష్ ఈ మాటలు కాదనలేదు, ఆమోదించి ఊరుకున్నాడు. ఆ రోజు అతని శరీరం అంతా గాలిలో తేలియాడుతున్నట్లుంది. తన హృదయ తాపాన్ని ఆపుకోవటానికి తలుపులు వేసుకుని హార్మోనియం వాయించాడు. ఆమె నుంచి వియోగం అంటే అతని హృదయం పరితాపంతో విలపిస్తోంది. ఇప్పుడు ఈ వియోగం ఏర్పడకుండా పోతోంది మరి. కనుక సంతోషంతో అతను ఇష్టం వచ్చినట్టల్లా హార్మోనియం వాయిస్తున్నాడు. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. "రమేష్ బాబు, ఏం చేస్తున్నావు నువ్వు? వాయిద్యం ఆపు చెయ్యి, భగవంతుడా" అని కేకలు వినిపించాయి. రమేష్ కంగారుగా ఎర్రబారిన ముఖంతో తలుపు తెరిచాడు. అక్షయ లోనికొచ్చాడు. వస్తూనే ఇలా అన్నాడు, "ఏం రమేష్, నీవు చేస్తున్న ఈ గందరగోళం వల్ల నీ కోర్టులోనే నీ మీద నేరం మోపుతారేమో." రమేష్ నవ్వుతూ, "నేరం ఒప్పుకుంటాను" అన్నాడు. "సరే రమేష్ బాబు, ఇప్పుడు నీతో కొంతసేపు మాట్లాడదామని వచ్చాను, ఏమంటావు?" అన్నాడు. ఇతను ఏం గొడవ తెచ్చి పెడతాడా అని ఆలోచిస్తూ రమేష్ శ్రద్ధగా ఆలకించడానికి తయారుగా కూర్చున్నాడు. "ఈసరికి నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. హేమాలిని క్షేమం నాకు అలక్ష్యం చేయవలసిన విషయం కాదు." రమేష్ అవునని కానీ కాదని కానీ చెప్పలేదు. అక్షయ మాటలు వినటానికి మట్టుకు సిద్ధంగా కూర్చున్నాడు. "ఆనందబాబు స్నేహితుడి హోదాలో హేమాలినితో నీ సంబంధం ఏమిటో అడుగుదామని వచ్చాను" అన్నాడు అక్షయ్ బాబు. రమేష్ ఆ మాటలకు, ఆ కంఠస్వరానికి అసహ్యపడ్డాడు. అయితే జవాబు చెప్పడానికి కూడా అతనికి ఉత్సాహం, ఓపిక లేవు. అతి ప్రయత్నం మీద నింపాదిగా ఇలా అన్నాడు, "నాకు ఏదైనా దురభిప్రాయాలు, దురూహలు ఉన్నట్లు నీకు అనుమానంగా ఉన్నదా ఏమిటి? శ్రద్ధగా విను. నీవు సనాతన హిందూ కుటుంబానికి చెందినవాడివి. నీ తండ్రి హిందువు. నీవు
ఏ బ్రహ్మ సమాజపు అమ్మాయినో వివాహం చేసుకుంటావనే భయంతోనే నిన్ను ఆ రోజు మీ నాన్న ఊరికి లాక్కెళ్ళాడు. ఈ విషయం నాకు బాగా తెలుసు. ఈ విషయం అక్షయ్కి తెలియటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఏమంటే ఆ ముసలాయనకు ఈ విషయం చేరవేసిందే అతను. కొన్ని క్షణాల పాటు రమేష్ అక్షయ్ ముఖంలోకి సరాసరి చూడలేకపోయాడు. మీ నాన్నగారు అకస్మాత్తుగా చనిపోయినారు కనుక ఇక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు అనుకుంటున్నావా? కానీ ఆయన కోరిక అంటూ అక్షయ్ తిరిగి ఆరంభించాడు. రమేష్ మధ్యలోనే అందుకొని, అక్షయ్ బాబు, ఇంకే విషయంలోనైనా నీ సలహా ఇవ్వదలుచుకుంటే తక్షణం ఇవ్వు, పాటిస్తాను. అంతేగాని మా తండ్రి కొడుకుల విషయంలో మటుకు నీ ప్రమేయం ఏమీ అక్కర్లేదు సుమా అన్నాడు. అలాగే, అయితే ఆ విభాగం అలా వదిలేద్దాం. కానీ నాకు విషయం తెలుసుకోవాలనుంది. అదేమిటంటే, నీవు హేమాలిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నావా? నీవు ఆ స్థితిలో, అందుకు తగ్గ స్థాయిలో ఉంటున్నాననుకుంటున్నావా? రమేష్ ప్రశాంత స్వభావానికి ఈ దుడుకు ప్రశ్నలు, అందున వడివడిగా వచ్చిన ప్రశ్నలు పట్టవు. అక్షయ్ బాబు, నీవు ఆనందబాబుకు స్నేహితుడవైతే కావచ్చు, కానీ నీకు నాకు అంత పరిచయం, స్నేహం లేవు. అందుచేత ఈ విషయాలు మనం చర్చించుకోనవసరం లేదు. దయచేసి ఈ చర్చ ఇంతటితో ఆపు అన్నాడు రమేష్. అలాగే ఆపుతాను. కానీ ఈ ఆపటం వల్ల ఫలితం నువ్వు ఇలాగే జీవితాన్ని విలాసవంతంగా గడుపుకుంటూ కులాసాగా ఉండటమే అయితే, చివరికి రాగల ఫలితాన్ని గురించి నీకేమీ లేకపోయినట్లయితే అలాగే. కానీ ఇక నేను చెప్పవలసింది కూడా ఏమీ ఉండదు. అయితే ఈ సమాజం నీ బోటి కులాసా పురుషులకు తేలియాడే విలాసరంగం కాదు. ఇక్కడ ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. బహుశా నీ ఆశయాలు మహోన్నతమైనవే కావచ్చు, ప్రపంచాన్ని గురించి నీకే నిమిత్తం లేకపోవచ్చు. కానీ హేమాలిని వంటి సాంఘిక స్థాయిలో ఉన్న అమ్మాయితో ఇప్పుడు ఊరికే ఆటలాడితే ముందు ఒకరోజు దానికి సంజాయిషీ ఇవ్వవలసి ఉంటుంది. ఈ సంజాయిషీ కోరువారు కొందరుంటారు. నువ్వు గౌరవించే వ్యక్తులను ప్రపంచం అగౌరవంగా చూడటం నీకు ఇష్టమే అయితే సరే, నీ పద్ధతిలోనే నడు. నేనేం చెప్పలే. నీ సలహాకు ఎన్నో వందనాలు. నేను కూడా ఈ విషయాన్ని గురించి ఆలోచించి త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తాను. ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలుపరుస్తాను. ఈ విషయంలో ఇంక నువ్వేమీ ఆదుర్దపడకు. ఇక ముందు ఈ విషయం మనం చర్చించిన అవసరం లేదు కూడా అన్నాడు రమేష్. నీవలా అనటం నాకు సంతోషంగా ఉంది. ఇప్పటికైనా ఈ విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తావని, నిర్ణయానికి వస్తావని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటావని హామీ ఇచ్చావు. అంతే చాలు. పోతే నువ్వు ఈ పనంతా ఇంతకు ముందే చేసి ఉండవలసింది. ఏమైనా ఈ విషయం నీతో చర్చించడం నాకు ఇష్టం లేదు. సరే, నీ సంగీత అభ్యాసానికి అడ్డు వచ్చినందుకు క్షమించు. నీ సాధకం కానివ్వు, ఇక అడ్డురానులే అంటూ అక్షయ హడావిడిగా వెళ్ళిపోయాడు. రమేష్కు ఇంకా సంగీతం మీద ధ్యాస పోలేదు. తల కింద చేతులు పెట్టుకొని చాప మీద పడుకొని దొర్లాడు. ఇలా గంటలు గడిచిపోయాయి. అకస్మాత్తుగా గడియారం 5 గంటలు కొట్టింది. రమేష్ తటాలున లేచి కూర్చున్నాడు. అతనేమి నిశ్చయానికి వచ్చాడో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ అతని తక్షణ కర్తవ్యం పక్క ఇంటికి వెళ్ళి 2 కప్పులు టీ సేవించటం. హేమాలిని ఇతన్ని చూడగానే, ఏం రమేష్, సుస్థిగా ఉన్నదా అని అడిగింది. అబ్బే, ఏమీ లేదు. అజీర్తి చేసి ఉంటుంది, అంతకంటే ఇంకేం లేదు. నేను వాడే మాత్ర ఒకటి నువ్వు కూడా ఉపయోగించి చూడు అన్నాడు ఆనందబాబు. హేమాలిని చిరునవ్వు నవ్వి, ఏంటి నాన్నగారు, స్నేహితులందరినీ మీ మాత్రలే వాడమంటారే, వాటిలో ఏ సుగుణమూ ఉన్నట్లు నాకు కనిపించదే అన్నది. ఈ మాత్రలను మించింది ఈ భూప్రపంచం మీద మరొకట్లేదు. నేను అనుభవం మీద చెప్తున్నాను అన్నాడు ఆనందబాబు. క్రొత్త మాత్రలు ఏవి మొదలుపెట్టినా మొదటి 4 రోజులు ఇంతకంటే బ్రహ్మాండమైనవి ఇంకేవీ లేవు అంటూనే ఉంటారు.
మీరెవ్వరూ నేను చెప్పే మాటలు వినిపించుకోరు. పోని అక్షయ్ బాబుని అడిగి చూడు, నా మాత్రలు అతనికి పనిచేసినవో లేదో. హేమాలిని ఆ విషయాన్ని అంతటితో ఆపు చేసింది. ఆమె భయం ఏమిటంటే ఇప్పుడు తండ్రిగారు అక్షయ్ బాబుని పిలుచుకొచ్చి సాక్ష్యం ఇప్పిస్తారేమోనని. అయితే సాక్షి ఎలాగో ఆ సమయానికి రానే వచ్చాడు. అతను వస్తూనే ఎవరూ అడగకుండానే మాత్రలకు ఒక యోగ్యతా పత్రం పడేశాడు. ఆనందబాబుతో ఇలా అన్నాడు, మీ మాత్రలు మరొక డోసు ఇవ్వండి. నిన్న ఇచ్చినవి మా బాగా పనిచేశాయి. ఇవాళ ఎంతో కులాసాగా ఉంది. ఆనందబాబు విజయ గర్వంతో కుమార్తె వంక చూశాడు. మాత్ర తీసుకోవడంతోటే అక్షయను పంపివేద్దామనుకున్నాడు ఆనందబాబు. కానీ అక్షయ్కు అంత తొందరగా వెళ్ళవలసిన పనేమీ ఉన్నట్లు లేదు. అంచేత అక్కడే ఉండిపోయి ఓ కంట రమేష్ వంక చూస్తున్నాడు. రమేష్ ఇతన్ని ప్రత్యేకంగా గమనించడం లేదు. అయినా అక్షయ తన వైపు అయిష్టంగా చూడటం గమనించకపోలేదు రమేష్. జబల్పూర్ వెళ్ళవలసిన సమయం ఆసన్నమవుతోంది. అందువల్ల హేమాలిని ఈ ఏర్పాట్లతో సతమతమవుతోంది. రమేష్ ఈసారి వచ్చినప్పుడు సెలవుల్లో చదవవలసిన పుస్తకాల జాబితా తయారు చేయాలనుకుంది. అందుకని అతన్ని కాస్త పెందలాడే రమ్మని కూడా చెప్పింది. ఏమంటే టీ టైం దాకా ఆలస్యం చేస్తే అక్షయ కానీ మరెవరైనా స్నేహితులు కానీ వచ్చి మాటల గొడవ పెట్టు కూర్చుంటారు. అందువల్ల ఆ సమయం మంచిది కాదు. కానీ ఆ రోజు రమేష్ మామూలు కంటే ఆలస్యంగా వచ్చాడు. ఆ రావడం కూడా ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా వచ్చాడు. హేమాలిని ఉత్సాహం అడుగంటిపోయింది. నింపాదిగా అతనితో ఇలా అంది, ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చారు కదూ. రమేష్ మనసు ఇంకెక్కడో ఉంది. అవునవును, ఆలస్యం అయింది అన్నాడు ఒక క్షణం ఆగి. హేమాలిని సకాలానికి తయారై కూర్చుందాం అనుకుంది. ఆమె మధ్యాహ్నమే తలదూవుకొని దుస్తులు మార్చుకుని కూర్చుంది. కూర్చున్న దగ్గర నుండి కళ్ళు గడియారం మీదే ఉన్నాయి. చాలాసేపటి వరకు బహుశా రమేష్ గడియారం నింపాదిగా నడుస్తుందేమోనని సముదాయించుకుంది. ఏ క్షణంలోనైనా అతడు వస్తాడని ఎదురుచూస్తూ కూర్చుంది. కానీ ఎంతసేపు అలా కూర్చున్నా లాభం లేకుండా పోయింది. విసుగు పుట్టి కిటికీ దగ్గర కూర్చుని కుట్టు పని ఆరంభించింది. తన అశాంతిని జయించడానికి ఇదే మార్గం. అన్నిటికంటే ఎక్కువ రమేష్ వచ్చిన తర్వాత అతని పరధ్యానం చూచి ఆమెకు మరీ ఇదనిపించింది. అతను తొందరగా వస్తారని చెప్పిన విషయమే మర్చిపోయినట్లున్నాడు. ఆ రోజు టీ వేళ హేమాలినికి పరీక్షా సమయంలా రూపొందింది. ఆ లాంఛనం అయిన తర్వాత ఆమె రమేష్ ధ్యాసను తన వైపు మళ్లించాలని ప్రయత్నించింది. గోడకు ఆనుకుని ఉన్న బల్ల మీద కొన్ని పుస్తకాలున్నాయి. ఆమె వాటిని పక్క గదిలోకి తీసుకువెళ్ళటానికి అన్నట్లు సర్దుతోంది. ఈ చర్య రమేష్ని యథాస్థితికి తీసుకువచ్చినట్లయింది. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడిగాడు. మనం మనతో పాటు తీసుకువెళ్ళవలసిన పుస్తకాలను ఎంచుకుందాం అనుకున్నది ఇవాళనేగా అంది హేమాలిని. హేమాలిని పెదవులు వణుకుతున్నాయి. అతి కష్టం మీద అశ్రువులను ఆపుకుంది. ఆమె కళ్ళు మటుకు నీళ్లతో నిండాయి. గద్గద స్వరంతో, పోనీలే, ఇప్పుడు ఆ పని కుదరదిక అంటూ ఆ పుస్తకాలను తీసుకుని మేడ మీదికి హడావుడిగా వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళిపోవటం రమేష్కు కష్టం కలిగించింది. నువ్వు ఇవాళ కులాసాగా ఉన్నట్లు లేవే అన్నాడు అక్షయ ఎగతాళిగా నవ్వుతూ. రమేష్ ఏదో జవాబు చెప్పాడు కానీ ఎవరికి వినపడలేదు, అర్థం కాలేదు. ఆనందబాబు మాత్రం అందుకుని, అవును, నేను కూడా చూడగానే ఈ మాట చెప్పాను అన్నాడు. అక్షయ ఇంకా ఇలా కొనసాగించాడు. రమేష్ వంటి వారు ఆరోగ్యాన్ని గురించి అంత లక్ష్య పెట్టకపోవటం గొప్ప విషయంగా భావిస్తారు. వారు మేధావులు అంచేత ఎంతసేపు మానసికంగానే ఆలోచిస్తారు కానీ శారీరక సబ్బందులను గురించి లక్ష్య పెట్టరు. అవి కేవలం వారికి అల్పమైన విషయాలు. ఆనందబాబు మనిషి అన్నవాడికి జీర్ణశక్తి పటిష్టంగా ఉండి తీరాలన్న విషయాన్ని గురించి చెప్పుకుపోసాగాడు. రమేష్ ఈ మాటలన్నీ భరిస్తూ నిశ్శబ్దంగా అక్కడే కూర్చున్నాడు. చివరికి అక్షయ్ బాబు, ఇంతకు నీకు నేను ఇవ్వబోయే సలహా ఏమిటంటే లక్షణంగా ఆనందబాబు దగ్గర మాత్రలు తీసుకుని వేసుకుని ఈ రాత్రికి లక్షణంగా నిద్రపో అని ముగించాడు. నేను ఆనందబాబు గారితో కొన్ని విషయాలు మాట్లాడాలి, అందుకు అవకాశం కోసం కాచుకొని ఉన్నాను అన్నాడు రమేష్. అక్షయ వెంటనే కుర్చీలోంచి లేచాడు. ఆ విషయం కాస్త ముందుగానే చెప్పకపోయినావా?
రమేష్ ఎప్పుడూ ఒక విషయాన్ని గురించి గంటల తరబడి ఆలోచించి చివరికి బాగా ఆలస్యం అయ్యాక ఎవరి నెత్తికో చుట్టేస్తాడు. అక్షయ్ బాబు ఆనందబాబు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళాడు. అతని బూట్ల వంక తదేకంగా చూసుకుంటూ రమేష్ ఇలా ప్రారంభించాడు. ఆనందబాబు, నాకు మీ ఇంట్లో ఇచ్చిన స్థానానికి మీకు ఎంతగానో కృతజ్ఞుణ్ణి. నన్ను దాదాపు మీ స్వజనంలో ఒకనిగా భావిస్తున్నారు. అందుకు నాకెంతో సంతోషంగా ఉంది. అది సరే, దానికేముంది? నువ్వు మా జోగేన్కు స్నేహితుడివి, అంచేత నిన్ను వాడి సోదరుడిగానే చూడటం మా కనీస కర్తవ్యం అన్నాడు ఆనందబాబు. రమేష్ పరిస్థితి నృత్యం చేయటానికి నిలబడి అడుగు వేయలేకపోయిన రీతిగా ఉంది. అతనికి దారి సుగమం చేస్తూ ఆనందబాబు ఇంకా ఇలా అన్నాడు. నిజానికి నీ బోటివారు తరచూ మా ఇంటికి వచ్చి వెళ్తున్నందుకు మేమే ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. రమేష్ ఇక మీదట కూడా మాట్లాడలేకపోయాడు. ఆనందబాబే ఇలా అన్నాడు. చూచావా, ఈ మధ్య హేమాలినికి నీ గురించి ఎన్నో గుసగుసలు బయలుదేరుతున్నాయి. ఏమంటే, ఈ రోజుల్లో అమ్మాయిలకు పెళ్ళి ఈడు వచ్చిందంటే చుట్టుపక్కల వాళ్ళని గురించి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నేను మాత్రం అందరికీ రమేష్లో నాకు పూర్ణ విశ్వాసం ఉంది, అతను మమ్మల్ని అమర్యాద పాలు చెయ్యడు అని చెప్తూ వస్తున్నాను. ఆనందబాబు, మీకు నన్ను గురించి అంతా తెలుసు కదా. మీకు ఇష్టమైతే హేమాలినిని నేను వివాహం చేసుకుంటాను. ఇంకేమి చెప్పనక్కర్లేదు. ఈ విషయంలో నేను ఇదివరకే నిర్ణయానికి వచ్చేశాను. ఇంకా నువ్వు మీ తండ్రి గారు పోయిన విచారంలో ఉన్నావు గనక నీతో మాట మాత్రంగా అనలేదు. సరే, ఇంకా ఆ క్షణాల్ని వాయిదా వేయవలసిన అవసరం లేదు. జనం చూడు రకరకాలుగా అనుకుంటారు. మనం వాటినన్నిటినీ అరికట్టి వెయ్యాలి. నీకు అంగీకారమే కదూ? మీ ఇష్టం ఎలాగో అలాగే. ఇంతకు ముందు అడగవలసింది మీ అమ్మాయిని కదా అన్నాడు రమేష్. నిజమే, కానీ నాకు ఆమెకు ఏది ఇష్టమో నాకు తెలుసు. ఏమైనా రేపు ఉదయం ఈ విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వద్దాం. చాలా ఆలస్యమైనట్లుంది. మిమ్మల్ని మాటల్లో పెట్టుంచాను. సరే, సెలవు. ఒక్క నిమిషం. నా ఉద్దేశం, మనం జబల్పూర్ వెళ్ళడానికి ముందే ఈ వివాహం జరిపితే మంచిదేమో. తొందరలోనే. అవును, 10 రోజులే విరామం. వచ్చే ఆదివారం నాడే వివాహం జరగచ్చు. అంటే అప్పటికి మన ప్రయాణానికి 2-3 రోజుల టైం ఉంటుంది. ఊరికే నిన్ను తొందర పెడుతున్నాననుకోకు. నా ఆరోగ్యం మంచిది కాదు, అందుకని చెప్తున్నాను. రమేష్ అంగీకరించాడు. ఆనందబాబు గారి దగ్గర ఒక మాత్ర తీసుకుని తన బసకు వెళ్ళాడు. కమల పాఠశాల కొద్ది రోజుల్లోనే మూసివేస్తారు. అయితే రమేష్ హెడ్ మిస్ట్రెస్తో మాట్లాడి కమల సెలవుల్లో కూడా అక్కడే ఉండగల ఏర్పాట్లు చేశాడు. ఆ రోజు ఉదయం ఆనందబాబు వివాహాన్ని గురించి మాట్లాడిన మీదట రమేష్ ఒంటరిగా కొంతసేపు నడక సాగించాడు. వివాహానికి ముందుగానే హేమాలినికి కమల విషయం పూర్తిగా చెప్పివేద్దాం అనుకున్నాడు. తరువాత ఈ విషయమంతా కమలకు విపులంగా చెప్పవచ్చు. అప్పుడు వేరు అర్థాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. కమల హేమాలినితో హాయిగా స్నేహం చేస్తుంది. అప్పుడు ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు. తన వాళ్లతోనే ఉంటే ఏవైనా గొడవలు జరగటానికి అవకాశం ఉంది గనక రమేష్ హజారీబాగ్కు బస మార్చి అక్కడే ప్రాక్టీస్ కూడా పెడదామనుకున్నాడు. షికార్ నుండి తిరిగి వస్తూ రమేష్ ఆనందబాబు ఇంటివైపు చూచాడు. మెట్ల మీద హేమాలిని అగుపించింది. సాధారణ పరిస్థితిలో అయితే ఇటువంటి సమావేశం కొంత కులాసా సంభాషణకు దోహదం చేసేది. కానీ ఇప్పుడు హేమాలిని సిగ్గుపడింది. ప్రభాత కాంతి లాంటి నవ్వు ఆమె ముఖం మీద ఒక్క క్షణం ఆవరించింది. తర్వాత తల క్రిందికి దించుకుంది. రమేష్ తన బసకు తిరిగి వచ్చి హార్మోనియం మీద హేమాలిని నేర్పిన సంగీత సరళి వాయించసాగాడు. కానీ రోజంతా ఒకే సరళి వాయిస్తూ ఉండటం అసాధ్యమైన పని కదా. అందుచేత కవిత్వం పుస్తకం ఒకటి తిరగేశాడు. కానీ కవిత్వం తన ప్రేమ అంత ఎత్తును చేరుకోలేదు అనిపించింది.
హేమాలిని కూడా ఆ ఉదయం గాల్లో తేలిపోయింది. మధ్యాహ్నానికల్లా ఆమె ఇంటి పనంతా అయిపోయింది. గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకుంది. కుట్టుపని చూచుకుంటోంది. ఆమె మనసు ఆనందంలో ఊలలాడుతోంది. తన జీవితమంతా ఈ మధుర క్షణం చుట్టూ వలపన్నినట్లుంది. మామూలు టీ వేళ కంటే కొంచెం ముందుగానే రమేష్ పుస్తకం, హార్మోనియం ప్రక్కకు నెట్టి ఆనందబాబు ఇంటికి వెళ్ళాడు. మామూలు రోజుల్లో అయితే హేమాలిని గదిని చక్కగా అమర్చి అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉండేది. కానీ ఇవాళ గది ఖాళీగా ఉంది. మేడ మీద ముందు గదిలో కూడా ఎవరూ లేరు. హేమాలిని ఇంకా తన గదిలోనే ఉంది. ఆనందబాబు సరిగా సమయానికి వచ్చి టీ బల్ల ముందు కూర్చున్నాడు. రమేష్ నీరసంగా తలుపు వైపు చూస్తూ కూర్చున్నాడు. పదసవ్వడి వినబడింది. కానీ వచ్చినది అక్షయబాబు. అతను రమేష్ను అత్యంత స్నేహపాత్రంగా పలకరించాడు. హలో రమేష్, ఇప్పుడే నీ గదికి వెళ్ళి వస్తున్నాను. రమేష్ ఈ మాటలు చికాగ్గా విన్నాడు. అక్షయ నవ్వి ముందుకు సాగిపోయాడు. మరేం భయపడకు రమేష్ బాబు, నేనిప్పుడు అతి స్వల్పమైన విషయం మీద వచ్చాను. ఈ శుభవార్త విన్న మీదట నీ స్నేహితులు నిన్ను తప్పకుండా అభినందించాలి. నేను అందుకనే వచ్చాను. ఈ మాటలతో ఆనందబాబుకి హేమాలిని లేకపోవటం స్ఫురించినట్లయింది. ఆమెను పిలిచాడు. జవాబు రాలేదు. అందుచేత తానే స్వయంగా మేడ మీదకు వెళ్ళి, ఏమిటిది హేమ, ఇంకా నీ కుట్టు పనిలోనే ఉన్నావా? టీ వేళ అయింది. రమేష్, అక్షయ వచ్చారు అన్నాడు. కుట్టు మధ్యలో ఉన్నాను. నా టీ ఇక్కడికే పంపించండి నాన్న అంది హేమ. నీ పద్ధతే ఇంత హేమ. ఒక పని మొదలెట్టావంటే అది పూర్తయ్యే వరకు మరో ధ్యాస పెట్టుకోవు, ముఖం పైకెత్తవు. పరీక్షలకు చదివేటప్పుడు పుస్తకం ముందు నుంచి లేవవు. ఇప్పుడు ఈ కుట్టు పని పెట్టుకుని ఇందులోనే సతమతమవుదాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. కిందకొచ్చి మా అందరితో పాటు టీ తీసుకుందువు గానిరా అంటూ ఆయన నిజానికి కూతుర్ని కిందికి లాక్కొచ్చాడు. ఆమె సరాసరి కిందికి వచ్చేసి కప్పుల్లో టీ పోసింది. అతిథుల్ని పలకరించడానికి కళ్ళెత్తైనా పైకి చూడలేదు. అదేమిటి హేమ, నా కప్పులో పంచదార వేస్తున్నావు, నేను వేసుకోనుగా అన్నాడు ఆనందబాబు. అక్షయబాబు అందుకొని, హేమాలిని ఇవాళ తన ఔదార్యాన్ని దాచుకోలేకపోతోంది, అందరికీ తీపి పంచిపెడుతోంది. అక్షయ ఇలా అయిందానికి కానిదానికి కల్పించుకొని తామిద్దరినీ ఎత్తిపొడుస్తూ ఉండటం రమేష్ సంభాళించుకోలేకపోయాడు. తమ వివాహం అయితే అతని నోరు కట్టుబడుతుంది. అప్పుడు అతన్ని తమ స్నేహితుల జాబితాలో నుంచి కొట్టివేయొచ్చు కూడా. కొన్ని రోజులు గడిచాక వాళ్ళు నలుగురు టీ బల్ల దగ్గర కూర్చుని ఉన్నప్పుడే అక్షయ ఇలా అన్నాడు. రమేష్ బాబు, నీ పేరు మార్చుకోవటం మంచిది. అక్షయ హాస్య ధోరణి రమేష్కు కంటకంగా ఉంది. అయిష్టం ఎక్కువ అవుతోంది. ఎందుకని అన్నాడు. ఇదిగో ఈ పేపర్లో చూడు. రమేష్ అనే విద్యార్థి తన బదులు మరో కుర్రవాడిని పరీక్షకు కూర్చోబెట్టాడు. అలా చేసి పరీక్ష పాస్ అయ్యాడు. కానీ చివరికి పట్టుబడిపోయాడు. రమేష్కు వెంటనే మాటకు మాట చెప్పి తిప్పికొట్టడం చేతకాదని హేమాలినికి తెలుసు. వెంటనే ఆమె అందుకొని, అలా అయితే జైళ్ళన్నీ అక్షయలతో నిండిపోతాయి అంది. అక్షయ, నేను ఊరికే సరదాగా అంటే అలా కోపడతావే? సరే, నీ కథంతా పూర్తిగా చెప్తాను విను. నా చెల్లెలు శరత్ తెలుసు కదూ, నిన్న సాయంత్రం ఉన్నట్లుండి నా దగ్గరకు వచ్చి, అన్నయ్య, మీ రమేష్ బాబు భార్య మా బళ్ళో చదువుతోంది అంది. నేను పిచ్చిదానా, ప్రపంచంలో రమేష్ బాబు అంటే నా స్నేహితుడు ఒక్కడేననుకున్నావా ఏమిటి అన్నాను. అందుకు నా చెల్లెలు, అతను ఎవరైతేనేం కానీ మొత్తానికి నిర్దయుడు. అందరు అమ్మాయిలు సెలవులకు సరదాగా ఇళ్లకు తిరిగి వెళ్తారు, కానీ అతను ఆ అమ్మాయిని స్కూల్లోనే ఉండేట్టు ఏర్పాటు చేశాట. పాపం ఆ అమ్మాయి భోరున ఏడుస్తోంది. అప్పుడు నేను అనుకున్నాను, ఇంకెవరైనా నా చెల్లెలులా పొరపాటు చేయకుండా రమేష్ తన పేరు మార్చుకుంటే మంచిదని. ఆనందబాబు విరగబడి నవ్వసాగాడు. అక్షయ, నీకు పిచ్చెక్కింది. ఎవడో రమేష్ తన పెళ్ళాన్ని సెలవుల్లో బళ్ళో అట్టే పెడితే మన రమేష్ తన పేరెందుకు మార్చుకోవాలి అన్నాడు. కానీ రమేష్ ముఖం తెల్లగా పాలిపోయింది. గది వదిలి బయటకు వెళ్ళిపోయాడు. అదేమిటి రమేష్ బాబు, ఎందుకలా వెళ్ళిపోతావు? నీకు కోపం తెప్పించానా? నేను నిన్నేం అవమానించడం లేదు తెలుసా
అంటూ అక్షయ రమేష్ వెంట వెళ్ళాడు. ఏమిటా గొడవంతా అంటూ ఆశ్చర్యపోయాడు ఆనందబాబు. ఆయన ఆశ్చర్యానికి తోడు హేమాలిని ఏడుపు సాగింది. ఎందుకు హేమ ఏడుస్తున్నావు? నాన్న, అక్షయ అలా మాట్లాడటం ఉచితం కాదు. మన ఇంట్లో మన అతిథిని అలా అవమానిస్తాడా అంది వెక్కుతూ. అక్షయ ఊరికే తమాషాగా అన్నాడు, దానికి అంతగా బాధపడ్డవెందుకు? నాకు ఇలాంటి తమాషాలు పడవు అంటూ ఆమె మేడ మీదకి పరిగెత్తింది. కలకత్తా తిరిగి వచ్చింది లగాయతు. రమేష్ కమల భర్తను కనుగొనడం కోసం నిమిషమైనా వృధా చేయకుండా శ్రమపడుతున్నాడు. అతి కష్టం మీద ధోబా ప్రకూర్ గ్రామం ఎక్కడో కనిపెట్టి కమల మామగారైన తరణీ చరణ్కు ఉత్తరం రాశాడు. పైన చెప్పిన ఉదంతం జరిగిన మరురోజే ఈ ఉత్తరానికి జవాబు వచ్చింది. తరణీ చరణ్ తన మేనగోడలు భర్త అయిన నళినాక్ష గురించి అంతకుముందు తనకేం తెలియదని, నళినాక్ష రంగపురంలో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ అని వ్రాశాడు. తరణీ చరణ్ కూడా అతన్ని గురించి కొంత దర్యాప్తు చేశాడట. కానీ ఎవ్వరూ తాము ఎరుగమని అన్నారట. అంతకు మించి నళినాక్ష స్వగ్రామం ఏదో తనకు తెలియదని కూడా వ్రాశాడు. దీంతో రమేష్ కమల భర్త సజీవుడై ఉన్నాడన్న నమ్మకాన్ని కోల్పోయాడు. ఈరోజు పోస్ట్లోనే మరికొన్ని ఉత్తరాలు వచ్చాయి. అతని మిత్రులు చాలామంది తన వివాహాన్ని గురించి తెలుసుకొని అభినందిస్తూ వ్రాశారు. కొంతమంది డిన్నర్ కావాలన్నారు. మరికొందరు ఇన్నాళ్ళు ఈ విషయం గుప్తంగా ఉంచినందుకు నిష్ఠూరాలాడారు. అతని ఉత్తరాలు చదువుకుంటూ ఉండగా ఆనందబాబు నౌకరు తనకో చీటీ తీసుకొచ్చాడు. ఆ దస్తూరి చూడగానే అతని గుండె దద్దరిల్లింది. అది హేమాలిని నుంచి. అక్షయ మాటల్ని బట్టి ఆమె నన్ను అనుమానించి ఉంటుంది. అది నిర్ధారణ చేసుకోవడానికి ఈ చీటీ వ్రాసి ఉంటుంది అనుకున్నాడు. చీటీ విప్పి చూచాడు. చాలా చిన్న ఉత్తరం. అక్షయ నిన్న నీ పట్ల అతి దారుణంగా ప్రవర్తించాడు. ఇవాళ ఉదయం టీకి రాలేదే? నీకోసం ఎదురుచూశాను. అక్షయ్ బాబు మాటల్ని లక్ష్య పెట్టడం ఎందుకు? అతని వాగుడు ధోరణిని నేను లెక్క పెట్టనని తెలుసుగా. ఈరోజు తొందరగా రావాలి. నేనేం కుట్టుపనిలో కూర్చోనులే. ఈ చిన్న ఉత్తరం చదవగానే హేమాలిని హృదయం ఎంత బాధపడిందో, ఎంత పరితపించిందో అర్థమైంది రమేష్కి. అతని కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. నిన్న సాయంత్రం తనకు తగిలిన గాయానికి ఆమె మందు రాయాలని నిరీక్షిస్తోంది. రాత్రి ఉదయం ఈ చింతను భరించలేక ఎంతగానో బాధపడి ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఈ చిన్న ఉత్తరం రాసింది అనుకున్నాడు రమేష్. నిన్న సాయంత్రం నుండి రమేష్ అసలు కమల సంగతంతా హేమాలినికి నివేదించాలనుకున్నాడు. కానీ ఈ జరిగిన గందరగోళం మీదట ఆ పని కష్టమైంది. ఇప్పుడు ఆ కథ చెబితే తప్పు చేసి దాన్ని సమర్థించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు అనుకుంటారు. పైగా ఇది అక్షయ్కు ఘన విజయం. దీని గురించి ఆలోచించడమే సమంజసంగా తోచలేదు. అక్షయ్ బాబు కూడా ఆ రమేష్ వేరే ఎవరో అనే అనుకుని ఉంటాడు. లేకపోతే అలా నవ్వులతోనే పోనిచ్చేవాడు కాదు. తన పరిశోధనను గురించి ఇంటి కప్పు ఎగిరిపోయేట్లుగా అరిచి ఉండేవాడు. ఈ ఆలోచనలన్నీ వచ్చి రమేష్ ఈ గొడవ నుంచి ఎలాగో యుక్తిగా తప్పించుకోవటం ఒకటే మార్గం అనుకున్నాడు. పోస్టులో వచ్చిన మరో ఉత్తరం స్కూలు అధికారుల నుంచి. దానిలో సంగతి ఏమిటంటే, కమల సెలవుల్లో స్కూల్లోనే ఉండటానికి సుతరాము ఇష్టపడటం లేదు. కనుక ఆమెను శనివారం నాడు, అనగా సెలవుల ప్రారంభం రోజున రమేష్ ఇంటికి పంపుతున్నామని. అంటే కమల శనివారం నాడు వస్తుందన్నమాట. ఆదివారం నాడు తన వివాహం. ఈ ఉత్తరం చదువుతూ ఉండగానే అక్షయ్ బాబు తన గదిలోకి వచ్చాడు. రమేష్, నన్ను క్షమించాలి. నిన్న సాయంత్రం నిన్ను గాయపరిచినట్లున్నాను. అయితే నేను ఏమన్నానని? రోజూ సరదాగా అంటూ ఉండే మాటలేగా. అందులో ఏమన్నా నిజం ఉన్నది గనకనా నువ్వు అలా కోపగించుకోవటానికి? ఆనందబాబు నన్ను కోపడుతున్నాడు. హేమాలిని నాతో మాట్లాడడమే మానేసింది. నేను వాళ్ళని చూడటానికి ఇవాళ ఉదయం వెళ్ళాను. నన్ను చూచి హేమ లోపలికి వెళ్ళిపోయింది. నేనంటే మీకందరికీ ఎందుకింత కోపం అన్నాడు. ఇప్పుడు నీతో మాట్లాడుతూ కూర్చోవడానికి నాకు తీరుబడలేదు. పనిలో ఉన్నాను. మరొకసారి కలుసుకుందాం అన్నాడు రమేష్. ఓహో, వివాహానికి సన్నాహాలా? మేళగాళ్ళు అడ్వాన్స్ కావాలంటారు. సరే, నువ్వు చాలా ఏర్పాట్లు చేసుకోవాలిగా. నేను వెళ్ళి వస్తాను, సెలవు. అక్షయ్ బాబు వెళ్ళిపోగానే రమేష్ త్వరగా ఆనందబాబు ఇంటికి వెళ్ళాడు.
హేమాలిని అతని కోసం ఎదురు చూస్తూ ముందు గదిలోనే కూర్చుంది. ఆమె పక్కనే హార్మోనియం కూడా ఉంది. రమేష్ గదిలోకి రావటంతో ఆమె పెదవుల మీద లేత చిరునవ్వు అవతరించింది. మీ నాన్నగారేరి అంటంతో ఆ నవ్వు కాస్త అంతరించింది. ఆయన గదిలోనే ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు కిందికి వస్తారుగా. వెంటనే ఆయన్ని చూడాలి, చాలా అర్జెంట్. సరే, ఆయన గదిలోకి వెళ్ళండి. రమేష్ వెళ్ళాడు. ఏమిటా అర్జెంటు? అన్నీ దానికి లొంగిపోవలసిందే. ప్రేమ కూడా అలా ఆగి ఉండవలసిందే. హేమాలిని తన కుర్చీని హార్మోనియంకి దూరంగా జరుపుకొని కుట్టుపని చేతిలోకి తీసుకుంది. కానీ ఆమె హృదయాన్ని ఓ కనిపించని ముళ్ళు బాధ పెడుతోంది. రమేష్ ముఖ్య వ్యవహారం మరికొంత టైం పట్టేట్లుంది. ప్రేమ ఇంకా యాచనా స్థితిలోనే ఉంది. ఆనందబాబు రమేష్ గదిలోకి ప్రవేశించేసరికి కుర్చీలో జోగుతూ పేపర్ చదువుతున్నాడు. రమేష్ పొడి దగ్గు దగ్గాడు. ఆనందబాబు పేపర్ మీద నుంచి ముఖం పైకెత్తి నగరంలో కలరా వల్ల చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి ఎక్కువవుతోంది అన్న విషయాన్ని ప్రస్తావించాడు. రమేష్ సరాసరి అసలు విషయానికి వచ్చాడు. ఈ వివాహాన్ని కొన్ని రోజులు వాయిదా వేయాలి, నాకు కొన్ని అర్జెంటు పనులున్నాయి అన్నాడు. పిడుగులాంటి ఈ మాటతో ఆనందబాబు దృష్టి కలరా పీడితుల సంఖ్య నుంచి మరలింది. రమేష్ వంక తేరిపార చూశాడు. ఏమిటి రమేష్, ఆహ్వానాలు కూడా వెళ్ళిపోయినాయి. ఇవాళ ఉత్తరాలు రాయొచ్చుగా. రమేష్, నా ఊపిరి ఆగిపోయేట్లుంది. ఇదేం కోర్టులో అడిగే వాయిదాల వంటిది కాదు సుమా. ఏమిటా ముఖ్యమైన పనులు? అంత అర్జెంట్ ఏమిటి? చాలా అర్జెంటు, వాటిని వాయిదా వేయటానికి వీల్లేదు అన్నాడు. మొదలు నరికిన చెట్టులా ఆనందబాబు కుర్చీలో కూలబడిపోయాడు. వాయిదా వేయడానికి లాభం లేదు. సరే, నీ ఆలోచన బాగానే ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. అయితే ఆహ్వానితులందరికీ సర్ది చెప్పవలసిన భారం నీది. ఎవరైనా నన్ను అడిగితే నాకేం తెలియదు, అందరూ పెళ్లి కొడుకునే అడగండని చెబుతాను. రమేష్ నేల వంక చూస్తున్నాడు. హేమాలినితో చెప్పావా ఈ విషయం అని అడిగాడు ఆనందబాబు. లేదు. చెప్పొద్దు మరి. ఇది నీ ఒక్కడి పెళ్ళే కాదుగా. ముందు మీకే చెప్పాలనుకున్నాను. హేమా, హేమా అని పిలిచాడు ఆనందబాబు. ఏమిటి నాన్న? ఆమె ప్రవేశించింది. రమేష్కేవో అర్జెంటు పనులున్నాయట, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి తీరదంటున్నాడు. ఆమె నివ్వెరపోయింది. రమేష్ ముఖం వంక చూచింది. నేరం చేస్తూ చిక్కుబడిపోయిన మనిషిలా ఉన్నాడు రమేష్. నిజాన్ని ఇంతకంటే మార్పు చేయగలదేం లేదు. రమేష్కు అర్జెంటు పనులున్నాయి. నిజాన్ని ఇంతకంటే మార్పు చేయగలిగేదేమీ లేదు. రమేష్కు అర్జెంటు పనులున్నాయి. వివాహానికి వాయిదా కావాలి. ఆ అర్జెంటు పనులేమిటో చెప్పడు, అంతే. ఆనందబాబు హేమాలినితో, సరే మీ ఇష్టం, మీ ఇద్దరు ఏం జరగాలో నిర్ణయించండి. నాకేం తెలియదు నాన్న అంటూ ఆమె బయటకు వెళ్ళిపోయింది. ఆనందబాబు పేపర్ చదువుతున్నట్లు నటిస్తున్నాడు, కానీ ఆయన తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. రమేష్ 1-2 నిమిషాలు మెదలకుండా కూర్చున్నాడు. తర్వాత హఠాత్తుగా లేచి వెళ్ళిపోయాడు. క్రింది గదిలో రమేష్కు హేమాలిని కిటికీ దగ్గర నిల్చొని వీధి వంక చూస్తూ కనిపించింది. రమేష్ ఆమె సరసనే నిల్చోవడానికి సందేహించాడు. కొద్దిసేపు ఆమె వంక చూచాడు. మెల్లిగా ఆమెను సమీపించాడు. ఆమె ఇతని రాకను గమనించినట్లు లేదు, ఇంకా వీధి వంకే చూస్తోంది. అతను గద్గద స్వరంతో నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఇలా అన్నాడు. నీతో చిన్న విషయం ఒకటి చెప్పాలి. హేమాలిని అతని కంఠస్వరంలోని బాధను గుర్తించింది. అతని వంక తిరిగింది. నాలో విశ్వాసం వదులుకోకు. నాలో అపనమ్మకం పెట్టుకోనని వాగ్దానం చెయ్యి. నీ నమ్మకానికి, విశ్వాసానికి ద్రోహం చెయ్యనని భగవంతుని సాక్షిగా చెప్తున్నాను. ఇంతకంటే ఇంకేం చెప్పలేక అతని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. హేమాలిని జాలిగా తలపైకెత్తి చూచింది. అతని ముఖం వంక తేరిపార చూచింది. ఆమె మనసంతా కరిగినట్లయింది. కన్నీళ్లు జలజలా చెంపల మీదికి కారినాయి. ప్రేమికుల నేత్రాలు కలుసుకున్నాయి. మాటలు రాకపోయినా పవిత్రమైన శాంతి సందేశం వారిపై ప్రసరించింది. రమేష్ గాఢంగా నిట్టూర్చాడు. మనసు తేలికపడినట్లయింది. మన వివాహాన్ని వారం రోజుల పాటు వాయిదా వేయమని ఎందుకు అడిగానో తెలుసా అని అడిగాడు. హేమాలిని తల ఊపింది. మన వివాహం అయిన తర్వాత ఆ కథంతా నీకు చెప్తాను అన్నాడు.
వివాహం అన్న పేరు వినగానే ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబారాయి. మధ్యాహ్నం హేమాలిని రమేష్ రాక కోసం సన్నాహాలు చేస్తోంది. తమ భావి కార్యక్రమాన్ని మనసులో ఊహించుకొని మురిసిపోతోంది. కానీ ఇంతలో ఇంత గందరగోళం జరుగుతుందని, తామిద్దరి నేత్రాలు సజలమవుతాయని ఆమె ఎరుగదు. వెంటనే నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన చికాగ్గా ఉన్నట్టున్నారు అంది. రమేష్ హాయిగా వెళ్ళాడు. ప్రపంచం తనను పొడవటానికి ముందుకు వచ్చినా ఎదుర్రొమ్ము విరిచి నిలిచేటంత ధీమాగా, ఉత్సాహంగా ఉన్నాడు అతడు. రమేష్ తిరిగి గదిలో ప్రవేశించేసరికి ఆనందబాబు ఆదుర్దాగా తల ఎత్తాడు. అతిథుల జాబితా ఇస్తే వారందరికీ వివాహం తేదీ మార్పు తెలియపరుస్తాను అన్నాడు. అయితే నువ్వు అలా నిశ్చయించావన్నమాట. మరో దారి లేదు. అయితే చూడబ్బాయి, ఈ విషయం ఇక నాకేమీ సంబంధం లేదు. ఏర్పాట్లన్నీ నువ్వే చేసుకోవాలి. నన్ను గురించి అందరూ నవ్వడం ఇష్టం లేదు. వివాహం అంటే పిల్లవాళ్ల ఆట అనుకుంటున్నావేమో. అలా అయితే నాలాంటి వృద్ధుడు అందులో జోక్యం కలిగించుకోడు. ఇదిగో అతిథుల జాబితా. నేను ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు పెట్టాను. దానిలో చాలా భాగం వ్యర్థమైనట్లే. నాకు అలా డబ్బు వెదజల్లడానికి శక్తి లేదు. రమేష్ అవగల ఖర్చులన్నీ తాను భరిస్తానని, ఏర్పాట్లన్నీ చేసుకుంటానని అన్నాడు. అతను బయటికి వెళ్ళటానికి లేవబోగా ఆనందబాబు ఇలా అన్నాడు. అయితే వివాహం అయిన మీదట ఎక్కడ ప్రాక్టీస్ పెట్టాలో నిర్ణయించుకున్నావా? కలకత్తాలో కాదు కదా? కాదు, ఎక్కడన్నా ఉత్తర ప్రాంతంలో మంచి ప్రదేశం ఎన్నుకుంటాను. ఉత్తర ప్రాంతంలోనా? ఆ ఉద్దేశం బాగానే ఉంది. ఎటావా మంచి ప్రదేశమే. మనిషి ఆరోగ్యానికి ఎంతో మంచిది. నేను ఒకసారి 1 నెల రోజులు అక్కడ మకాం వేశాను. నా జీర్ణ శక్తి ఇతోధికం అయింది. హాయిగా ఉంది. చూచావా, నా ఒక్కగానొక్క కూతురు. మేము 2 చోట్ల ఉంటే నాకు ఒక్కగానొక్క కూతురు. మేము 2 చోట్ల ఉంటే నాకు మనశ్శాంతి ఉండదు. అందుకనే నేను ఆరోగ్యవంతమైన ప్రదేశం ఎంచుకుందాం అనుకుంటున్నాను. రమేష్ బాబు తనకు కోపం తెప్పించాడు గనక ఆనందబాబు తన కోరికలు కొన్ని అతని ముందు ఉంచుదామనుకున్నాడు. రమేష్ ప్రస్తుత పరిస్థితిలో ఆయన చెర్రాపుంజీ కానీ గారోకొండలు కానీ అన్నట్లయితే అప్పటికి కూడా వెంటనే ఒప్పుకునేవాడే. కానీ ఆయన ఎటావా పేరు చెప్పాడు. రమేష్ సరే, ఎటావా కోర్టులోనే చేరతాను అన్నాడు. అతను అలా బయటికి వెళ్ళగానే అక్షయ్ ప్రవేశించాడు. ఆనందబాబు రమేష్ వివాహాన్ని ఒక వారం రోజుల పాటు వాయిదా వేశాడని చెప్పాడు. నిజం? ఎలా వాయిదా వేశాడు? మామూలుగా అయితే వేయకూడదు. సాధారణంగా ఎవరు ఇలాంటి పని చెయ్యరు. అయితే ఈ రోజుల్లో యువకులు ఎంత పనైనా చేస్తారు. అక్షయ్ బుర్ర తీవ్రంగా పనిచేయసాగింది. చివరికి ఇలా అన్నాడు. హేమాలినికి మంచి భర్తను కూర్చాం అనుకోగానే ఇక మీ దారిన మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటారు. వివాహం అంటే జీవితాంతం సంబంధం గనక పిల్లనిచ్చేటప్పుడు ఆ వ్యక్తిని గురించి పూర్తిగా ఆరా తీయాలి. స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవత అయినా సరే మన పని మనం చేయవలసిందే. రమేష్ లాంటి కుర్రవాడు అనుమానితుడైతే ఇక ఈ ప్రపంచంలో ఎవ్వరిని నమ్మటానికి వీల్లేదు. అయితే వివాహం వాయిదా వేయటానికి ఏదైనా కారణం చెప్పాడా? ఆనందబాబు తల రుద్దుకుంటూ ఏమీ చెప్పలేదు. ఏదో అర్జెంటు పనులున్నాయన్నాడు. బహుశా మీ అమ్మాయితో చెప్పుకుంటాడులేండి. కావచ్చు. ఆ విషయం అమ్మాయిని కూడా పిలిచి కనుక్కుంటే మంచిది కదూ? అవును అంటూ ఆయన హేమాలిని పిలిచాడు. ఆమె లోపలికొచ్చి తండ్రి వెనక నిల్చుంది. అక్షయ్కు ఆమె ముఖం కనిపించడం లేదు. రమేష్ ఏదైనా కారణం చెప్పాడా అన్నాడు ఆనందబాబు. లేదు అంది హేమాలిని. నువ్వు అడగలేదా? లేదు. ఆనందబాబు మొత్తానికి ఇద్దరే. అతనేమో హడావిడిగా వచ్చి పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు తీరుబడలేదు అంటాడు. నీవేమో సరేలే ఎప్పుడోకప్పుడు ఆ 3 ముళ్ళు వేసుకుందాం అంటావు. ఇక అంతతో ఆ విషయం ఆఖరు అన్నాడు. అప్పుడు అక్షయ సముదాయకంగా ఏ మనిషి అయినా కారణాలు తనంత తాను చెప్పకపోతే అతన్ని బలవంత పెట్టి లాభం లేదు.
చెప్పటానికి ఏమాత్రం వీలున్నా అతనే చెప్పి ఉండేవాడుగా అన్నాడు. హేమాలిని కోపంగా, ఈ విషయంలో మూడో మనిషి ఉద్దేశం వింటూ కూర్చోవటం నాకు ఇష్టం లేదు. నా మటుకు నేను నా పరిస్థితులన్నీ తృప్తిగానే ఉన్నాయనుకుంటాను అంది. అక్షయ్కు కోపం వచ్చింది, కానీ బలవంతాన నవ్వు తెచ్చుకున్నాడు. ప్రపంచం దారి ఇది. ఎవరైనా మంచి మాట చెబితే దానికి ఫలితం కోపాలు, తాపాలు, చీవాట్లు, చెప్పుదెబ్బలు. నిజమైన స్నేహం అంటే ఎంతో విలువైనది. మీ స్నేహితుడి హోదాలో చెప్తున్నాను. రమేష్ అంటే నాకు అనుమానంగా ఉంది. మీకు ఎంత కోపం వచ్చినా సరే, నా అభిప్రాయం ఇది: మీకు ఏదైనా ఆపద వస్తుందంటే నా మనస్సు పరిపరి విధాల పరితపిస్తుంది. పోనీ ఇది నా బలహీనతే అనుకోండి. సరే, ఏమైనా రేపు జోగేంద్ర వస్తున్నాడుగా. ఈ కథంతా విన్నాక చెల్లెలి తరఫున అతనేం ఆదుర్దా వ్యక్తపరచకపోతే ఇక ఈ విషయం నేనెత్తను. అక్షయ్, నీకు రమేష్ విషయంలో ఎందుకు అనుమానం ఉందో అర్థం కావటం లేదు. ఏమీ రుజువు లేనప్పుడు. అక్షయ్కు ఎంతో ఆత్మనిగ్రహం ఉంది, కానీ ఎడతెరిపి లేకుండా చీవాట్లు తినటంతో ఆ నిగ్రహం అంతా మంచులా కరిగిపోయింది. చూడండి ఆనందబాబు, నాకు ఎక్కడ లేని పాపాలన్నీ అంటగడుతున్నారు. మీ కాబోయే అల్లుడి మీద నాకేం కోపం అనుకున్నారా? నేనేం అమాయకుణ్ణి అనుమానిస్తున్నాను అనుకుంటున్నారా? నాకు ఆడవాళ్లకు వేదాంతం బోధించేటంత తెలివితేటలు లేకపోవచ్చు, కవిత్వ చర్చ చేసేటంత సామర్థ్యం లేకపోవచ్చు, కానీ నేను మామూలు మనిషిని, మీ కుటుంబ శ్రేయోభిలాషిని. రమేష్ బాబుతో పోటీకి వస్తున్నానని కాదు, కానీ మీ దగ్గర ఏ విషయమూ దాచలేదు. నాకు చిరిగిన గుడ్డలు కట్టుకుని మీ దగ్గర ముష్టి ఎత్తుకునే ధైర్యం ఉంది, కానీ మీ ఇంటిని దోచుకునే సామర్థ్యం లేదు. నా మాటల అర్థం ఏమిటో మీకు రేపు తెలుస్తుంది. ఉత్తరాలన్నీ రాయకముందే చీకటి పడింది. రమేష్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే నిద్ర పట్టడం లేదు. అతని ఆలోచనలు రెండు రకాలుగా ప్రసరిస్తున్నాయి. ఒక మార్గం స్పష్టంగా ఉంది, మరో మార్గం ఇరుకుగా ఉంది. గంగా యమునల సంగమంలా ఉంది. ఈ రెండు రకాల భావాలు అతడి మెదడులో చేరి విశ్రాంతి లేకుండా చేస్తున్నాయి. కొంతసేపు పక్క మీద అటూ ఇటూ దొర్లాడు. తర్వాత దుప్పటి విసిరేసి లేచి కూర్చున్నాడు. కిటికీలో నుంచి బయటకు చూచాడు. సందులోని ఒక వరుస ఇళ్ళు చీకటి తెరలలో ఉన్నాయి. రెండో వరుస మీదికి చంద్రుని వెలుగు పడుతోంది. రమేష్ ఆలోచిస్తూ నిల్చున్నాడు. అతని ఆలోచనలలో ఎన్నో విషయాలు బయటకొస్తున్నాయి. జననం, మరణం, కష్టం, సుఖం, ఆది, అంతం, ఇటువంటివన్నీ అతని ఆలోచనా తరంగాల్లో వస్తున్నాయి. అంతా నిశ్శబ్దం, చీకటి వెలుగు కాని స్థితి. ఇక్కడే స్త్రీ పురుషుల ప్రేమ పెనవేసుకుని ఈ ప్రపంచపు నక్షత్రకాంతిలో ప్రజ్వరిల్లుతుంది. రమేష్ నింపాదిగా డాబా మీదకు వెళ్ళాడు. ఆనందబాబు ఇంటివైపు చూచాడు. నిశ్శబ్దాన్ని భంగపరిచే శబ్దమేదీ లేదు. చంద్రుని కాంతి, నీడలు ఇంటి గోడల మీద విచిత్రంగా పడుతున్నాయి. ఆ ఇంటి 4 గోడల మధ్య విద్యార్థిని రూపంలో ఒక విచిత్రమైన ప్రాణి నివసిస్తోంది. పట్టణంలో రమేష్ వంటి వారు ఉన్నారు. లీడర్లు, గ్రాడ్యుయేట్లు, విదేశీయులు, స్వదేశీయులు. ఇంతమందిలో ఈ రమేష్కే ఎందుకు ఈ ప్రత్యేకత? తనే ఆ అమ్మాయి సరసన ఎందుకు నిలబడాలి? ఏమిటి సృష్టి వైచిత్రం? ఈ విచిత్రం అతని అంతరాత్మను జ్వలింపచేస్తుంది. ఆ అంతరాత్మ అతని చుట్టూ ప్రపంచాన్ని వెలిగిస్తోంది. రాత్రి చాలాసేపటి వరకు డాబా మీద అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా అతను ఒక దయ్యం ఆవరించింది. గుండె గుప్పిట్లోకి వచ్చినట్లయింది. రేపు ఉదయమే తన జీవితంలో మరో పోరాటానికి సంసిద్ధుడవ్వాలి. నిస్తబ్దత అలాగే ఉంది. మానవ జీవితం ఈ కష్టాలన్నిటినీ ఎదుర్కొనడానికే ఏర్పడింది అనిపిస్తుంది. ఒకవైపు అనంతమైన ఆధ్యాత్మిక శాంతి, మరోవైపు ప్రాపంచికమైన ఆధ్యాత్మిక పోరాటం. ఈ రెండు ఒక వరలోనే ఎలా ఎముడతాయి? రమేష్ తన ఆలోచనలలో సతమతమవుతున్నాడు. సృష్టిలోని అనంత ప్రేమ అంతా అతనికి ప్రసాదింపబడింది. అతని ప్రేమను కౌగిలించుకొని జీవితం తాకిడికి జోగుతున్నాడు. ఇందులో ఏది సత్యమైనది, ఏది కేవలం భ్రమ?
జోగేంద్ర మరునాడు రైల్లో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు శనివారం. ఆదివారం నాడు హేమాలిని వివాహం జరిగి ఉండవలసింది. అయితే ఇంట్లో ఎక్కడా హడావిడే కనిపించడం లేదు. ఎక్కడా పెళ్లి గందరగోళం కనిపించడం లేదు. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇంటి వాతావరణంలో ఏమీ మార్పు లేదు. జోగేంద్ర లోనికి వస్తూ ఇంట్లో ఎవరికైనా సుస్థిగా ఉందేమో అనుకున్నాడు. ఇంటి లోపల కూడా వివాహ సంబంధమైన ఏర్పాట్లేమీ జరగడం లేదు. అతనికి భోజనం సిద్ధమైంది. ఆనందబాబు బల దగ్గర కూర్చుని పేపర్ చూసుకుంటున్నాడు. ఆయన ముందు సగం తాగిన టీ కప్పు ఉంది. హేమ కులాసాగా ఉందా అని అడిగాడు జోగేంద్ర లోనికి వస్తూనే. కులాసాయే. వివాహం ఏమైనట్టు? రేపుగాక పై ఆదివారం. ఎందుకని వాయిదా పడింది? నీ స్నేహితుడినే అడుగు. ఏదో అర్జెంటు పనులున్నాయని మట్టుకు చెప్పాడు, అంతే. జోగేంద్ర మనసులో తండ్రిని తిట్టుకున్నాడు. నేనింట్లో లేకపోతే మీరన్నీ ఇలాగే చేస్తారు నాన్నగారు అన్నాడు. ఏమిటంత ముఖ్యమైన విషయాలు? అతనికి అతనే యజమాని. అతనికి బంధువులంటూ ఎవరూ లేరు. ఏదైనా వ్యాపారం విషయం అయితే మీకందరికీ చెప్పడానికే. ఎందుకు దాచి ఉంచాలి? సరే, అతనేం పారిపోలేదుగా. వెళ్ళి అడగరాదు, నీకే తెలుస్తుంది. జోగేంద్ర ఓ కప్పు టీ త్రాగి బయటికి నడిచాడు. అతని వెనకాలే ఆనందబాబు ఇలా అరిచాడు. ఆగు జోగేంద్ర, ఏమిటా తొందర? భోజనం చేసి వెళ్ళకూడదు? కానీ జోగేంద్ర ఆగలేదు. అప్పుడే వినిపించనంత దూరం వెళ్ళిపోయాడు. పక్క ఇంటికి వెళ్ళి రమేష్ రమేష్ అని బిగ్గరగా కేక వేశాడు. కానీ రమేష్ ఉన్నట్లు లేడు. పడగ్గది, వెనక గది, డాబా అన్నీ వెతికాడు. అంతా వెతికిన తర్వాత నౌకరు కుర్రాన్ని పిలిచి యజమానేడి అని అడిగాడు. ఉదయమే ఎక్కడికో వెళ్ళారు అని జవాబు. ఎప్పుడు తిరిగి వస్తారు? అతను వెళుతూ బట్టల సంచి కూడా తీసుకువెళ్ళారని, 4-5 రోజుల దాకా తిరిగి రానన్నాడని నౌకరు చెప్పాడు. కానీ ఎక్కడికి వెళ్ళింది తెలియదన్నాడు. జోగేంద్ర ఇంటికి తిరిగి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు. ఏమిటి కథ అని అడిగాడు ఆనందబాబు. ఇంతకంటే ఏమవుతుంది? అతను మీకు కాబోయే అల్లుడు. ప్రక్క గుమ్మంలోనే ఉంటున్నా అతని వ్యవహారాలు మీకేమీ తెలియవు అన్నాడు నిష్ఠూరంగా కొడుకు. రాత్రి ఇక్కడే ఉన్నాడుగా. అయితే ఉదయమే ఎక్కడికో వెళ్తాడని మీకు తెలియదన్నమాట. అతని నౌకరుకు కూడా ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఏమిటో ఇదంతా గొడవగా ఉంది. నాకేం నచ్చలేదు. మీకంతా సవ్యంగానే ఉన్నట్లుంది కదూ. అయితే ఏమంటావు అన్నాడు తండ్రి. నిజానికి రాత్రి రమేష్ను ఆనందబాబు తేలిగ్గానే వదిలిపెట్టాడు. కానీ కుర్రవాడికి ఈ విషయాలన్నీ అర్థం కావు. ఏమంటే తనకేదో తొందర పనులున్నాయని చెప్పడంతో వారం రోజుల వరకు తనకు పూర్ణ స్వేచ్ఛ వచ్చేసింది అనుకున్నాడు. తను ఈ వారం రోజులు ఏమైపోయినా ఎవ్వరికీ సంబంధం లేదు అనుకున్నాడు. జోగేంద్ర హేమాలినెక్కడా అని అడిగాడు. పెందలాడే టీ త్రాగి మెడ మీదకి వెళ్ళిపోయింది. పాపం, దానికి రమేష్ ప్రవర్తన సిగ్గనిపిస్తోంది కాబోలు. అందుకనే నా ఎదుటికి రావటం లేదు అనుకున్నాడు జోగేంద్ర. ఈ విచారంలోనూ విషాదంలోనూ చెల్లెల్ని ఓదార్చటానికి మేడ మీదకి వెళ్ళాడు. జోగేంద్ర రావటం గమనించి ఆమె చేతిలో ఒక పుస్తకం తీసుకుని చదువు నటించసాగింది. అతను లోనికి రాగానే పుస్తకం పక్కన పెట్టి ఆదరంగా పలకరించింది. ఎప్పుడొచ్చావన్నాయ్? ఏంటలా ఉన్నావు? జోగేంద్ర కుర్చీలో కూలబడుతూ ఎలా ఉన్నాను? సరే, ఆ విషయమంతా విన్నాను. హేమ, ఇందుకు ఏమీ బెంగ పెట్టుకోకు. నేనిక్కడ లేను గనకనే ఇలా జరిగింది. ఇహ వచ్చానుగా, అంతా సరిచేస్తాను అన్నట్లు హేమ, రమేష్ నీకు కూడా ఏమీ కారణం చెప్పలేదటగా అన్నాడు. హేమాలిని సందిగ్ధంలో పడింది. అక్షయ, జోగేంద్రల అనుమానం ఒక పక్క. రమేష్ తనకు కారణం చెప్పలేదన్న విషయాన్ని జోగేంద్రతో చెప్పడం ఇష్టం లేదు. అలాగని బొత్తిగా అబద్ధం చెప్పడం మరీ ఇష్టం లేదు. అతను చెప్పబోయాడు, కానీ నేనే వద్దన్నాను. ఏమి అహం అనుకున్నాడు జోగేంద్ర. పైకి మట్టుకు సరే, అలాగైతే ఏమీ ఆదుర్దా లేదు, ఇవాళే కారణం చెప్పిస్తా అన్నాడు. హేమాలిని ఒడిలోని పుస్తకం పుటలు తిరిగేస్తూ, కారణాల కోసం అతన్ని బలవంత పెట్టడం అంత మంచి పని కాదేమో అంది. మళ్ళీ అహం అనుకున్నాడు జోగేంద్ర. పోన్లే,
నువ్వు మాత్రం ఏ ఆదుర్ద పడకు అని వెళ్ళటానికి లేచాడు. హేమాలిని కూడా కుర్చీలో నుంచి లేచి, చూడన్నాయ్, ఈ విషయాన్ని గురించి అతనితో ఏమీ మాట్లాడనక్కర్లేదు. మీరు ఏమనుకున్నా నాకు అతనంటే ఏమీ అనుమానాలు లేవు అన్నది. ఇది మరీ అహం అనుకున్నాడు జోగేంద్ర. ఏవైనా చెల్లెలంటే ఉన్న అనురాగం, మమకారం అతన్ని లోగొన్నాయి. చిరునవ్వు నవ్వాడు. మనసులో ఇలా అనుకున్నాడు, ఈ చదువుకున్న ఆడవాళ్ళు ప్రపంచ జ్ఞానం బొత్తిగా లేనివాళ్ళు. ఎంతో చదువుకుంది, ఎన్నో విషయాలు తెలుసు. అయినా ఈ ప్రపంచం సంగతి, అనుమానాల వివరాలు, ఈ విషయాలు వస్తే బొత్తిగా పసిపాప. జోగేంద్ర హృదయం రమేష్ అంటే ఆక్రోశిస్తోంది. కారణాలు చెప్పమని బలవంతం చేయాలనుకున్నాడు. మరోసారి బయటకు వెళ్దామని లేచాడు. హేమాలిని ఈసారి అతని చెయ్యి పట్టుకుని ఆపి, రమేష్తో ఈ విషయం గురించి ప్రస్తావించనని వాగ్దానం చెయ్యి అంది. అలాగే అంటే కుదరదు, వాగ్దానం చెయ్యాలి. ఇందులో నువ్వు గందరగోళం పడవలసిందేమీ లేదు. నా కోసం ఈ చిన్న వాగ్దానం చెయ్యి. హేమాలిని ఇలా బలవంతం చేయడం చూస్తే జోగేంద్రకు రమేష్ ఆమెకు కారణాలు సవివరంగా చెప్పాడని తోచింది. అయినా ఈ వివరణ నిజమైనదో కాదో తెలియదు. ఏదో కట్టుకథ చెప్పి ఆమెను మోసగించడం ఏమంత కష్టమైన పని కాదు. అందుకని ఇలా అన్నాడు, చూడు హేమ, ఇందులో ఎవరిని గాని నమ్మకుండా ఉండే ప్రశ్న లేదు. కానీ అమ్మాయి, వివాహ విషయంలో పోషకులకు కొన్ని విధులుంటాయి. అతనేదో కారణాలు చెప్పి ఉండొచ్చు, వాటితో నువ్వు తృప్తిపడి కూడా ఉండొచ్చు. కానీ అది చాలదు. అతను మాకు కూడా తెలియపరచాలి. నిజం చెప్పాలంటే ఈ పరిస్థితుల్లో కారణాలు వినవలసిన అవసరం నీకంటే మాకే ఎక్కువగా ఉంది. నీ వివాహం అంటూ అయిపోతే ఇక ఈ విషయంలో నాకేం ప్రమేయం ఉండదు. ఇలా చెప్పేసి అతను హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు. జోగేంద్ర వెళ్ళిన తర్వాత హేమాలిని రోజంతా ఆలోచిస్తూ తన గదిలోనే ఉండిపోయింది. జోగేంద్ర బయటకు వెళ్ళగానే అక్షయ అగుపించాడు. హలో, వచ్చావా? విన్నావు కదూ, ఏమిటి నీ ఉద్దేశం అన్నాడు. చాలాసేపు ఆలోచించాను. దాని గురించి ఇంకా మాట్లాడి లాభం లేదు. మాటలతో నాకు నిమిత్తం లేదు. నేను కార్యవాదిని అన్నాడు అక్షయ. సరే, అయితే రమేష్ ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా? ఎక్కడికి చెప్పను, కానీ ఇవాళ 3 గంటలకు అతన్ని నిన్ను సమావేశపరుస్తాను. అసలు గొడవేమిటో చెప్పరాదు? అలా 4 రోజులు ఊరు దాటి వెళ్ళానో లేదో నానా గొడవలు తెచ్చిపెట్టారు. సరే చెప్తాను విను. ఇలా మంచి మాటలు చెప్పబట్టే నేను చెడ్డవాడినైనాను. నీ చెల్లెలు నా ముఖం వంకైనా చూడదు. మీ నాన్న నన్ను తిడతాడు. రమేష్కు నేనంటే ఇష్టం లేదు. పోతే ఇక నువ్వొక్కడివి నేనంటే ఇష్టపడతావు. నా మాదిరి నువ్వు కూడా వాదనలతో గాక కార్యసాధనకు ప్రయత్నిస్తావు. జోగేంద్ర, ఈ మాటలకేం కానీ నువ్వు చెప్పదలుచుకుందేమిటో చెప్పు. ఊరికే ఎందుకు డొంక తిరుగుడుగా మాట్లాడతావు? అసలు సంగతి ఏమిటో చెప్పు అన్నాడు. సరే విను, ఈ కథ మొదటి నుంచి చెప్తాను. ఈ కథ చాలా వరకు నీకు సరికొత్తగానే ఉంటుంది అంటూ ప్రారంభించాడు అక్షయ. దర్జీవరాలో రమేష్ ఇదివరకు ఉంటూ వచ్చిన బస ఇంకా అతని ఆధీనంలోనే ఉంది. ప్రస్తుతం తను అక్కడ ఉండకపోయినా దాన్ని మరెవరికైనా అద్దెకి ఇచ్చే ఆలోచన అతనికి రాలేదు. గడిచిన కొన్ని నెలలుగా అతను డబ్బుని గురించి ఆలోచించవలసిన ప్రపంచంలో లేడు. కమల స్కూల్ వదిలి వచ్చిన తర్వాత ఆమె ఉండడానికంటూ ఒక ఇల్లు కావాలి కదా. ఆ తెల్లవారుజామునే అతను ఆ బసకు వెళ్ళాడు. ఆ గదులన్నీ తుడిపించాడు. చాపలు తెరలు వేయించాడు. ఇంట్లోకి కావలసిన సరంజామా అంతా తెప్పించాడు. ఈ ఏర్పాట్లన్నీ పూర్తి కావడానికి, కమల స్కూల్ నుండి రావడానికి మధ్య కొంత విరామం మిగిలింది. ఈ విరామంలో అతను ఒంటరిగా కూర్చొని తన భవితవ్యాన్ని గురించి ఆలోచించసాగాడు. అతను ఇంతకు ముందెప్పుడు ఎటావా వెళ్ళలేదు. అక్కడి తన నివాసాన్ని గురించి ఆలోచించసాగాడు. కనుల పండుగగా ఒక బంగళా, చుట్టూ తోట, దూరంగా విరామ ప్రదేశం, పక్షుల కిలకిలారావాలు వినిపిస్తూ ఉంటాయి. మధ్యాహ్నం పూట హేమాలిని ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఈ ప్రకృతిలో ఆనందిస్తూ ఉంటుంది. ఆమెతో కూడా కమల ఉంటేనా? వివాహం పూర్తయ్యే వరకు రమేష్ కమలకు ఏమీ చెప్పాలనుకోలేదు. అప్పుడు హేమాలిని మంచి అవకాశం చూసి కమలను హృదయానికి హత్తుకుని ఆమె నిజ కథను వినిపిస్తుంది.
కమల హృదయానికి ఏమాత్రం బాధ కలగకుండా అతి మృదువుగా మెల్లిగా చెప్తుంది. అప్పుడు కమల తన విషయాన్ని తేలిగ్గా అర్థం చేసుకుని పరిస్థితుల్లో ఇమిడిపోతుంది. మధ్యాహ్న నిశ్శబ్దం ఆ వీధిని ఆవరించింది. పనివాళ్లు తమ పనులు వదిలి విరామానికి వెళ్ళారు. వాతావరణం మారుతోంది. రాబోయే శీతాకాలపు చల్లదనం ఎండల స్థాయి తగ్గిస్తాయి. ఏదో బండి వస్తున్న చప్పుడై రమేష్ కలలన్నీ మాయమైనాయి. బండి తన ఇంటి ముందు ఆగింది. రమేష్కి ఈ బండిలో కమల వస్తోందని తెలుసు. అతని గుండె దడదడలాడుతోంది. కమలకు ఎలా స్వాగతం చెప్పాలి? ఏ విషయాలు ప్రస్తావించాలి? ఆమె తన పట్ల ఎలా ప్రవర్తిస్తుంది? ఇవన్నీ మనసును చికాకుపరిచే ప్రశ్నలు. నౌకర్లిద్దరూ కిందనే వేచి ఉన్నారు. వాళ్లే ముందుగా కమల ట్రంకు పెట్టె మూసుకొని లోపలికొచ్చారు. కమల వాళ్ల వెనుకనే వచ్చి గుమ్మం దగ్గర ఆగిపోయింది. లోపలకు రా కమల అన్నాడు రమేష్. సందిగ్ధాలన్నీ దిగవిడిచి కమల లోపలకు అడుగుపెట్టింది. రమేష్ ముందు ఆమెను సెలవులకు బడిలోనే ఉంచాలనుకున్నాడు కదా. ఈ అనుభూతి ఆమెకు ఏడుపు తెప్పించింది. ఈ అనుభూతి చాలా రోజులుగా పొందిన వియోగ భారం ఆమెలో ప్రత్యేక వాతావరణాన్ని కల్పించాయి. అందుచేత కమల గదిలోకి రావటంతోటే రమేష్ వంక చూడకుండా తెరిచి ఉన్న గది తలుపుల వంకనే చూస్తూ నిల్చుంది. కమల ఇలా కనిపించడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఆమెలో నూతనత్వం అగుపిస్తోంది. ఈ కొన్ని నెలల్లోనూ ఆమెలో చాలా మార్పు వచ్చింది. ఆమె చిన్న మొక్కలా తయారైంది. ఆమె ముఖంలో యవ్వన రేఖలు కానరావటం లేదు. ఆమె కవళికలు గంభీరంగా తయారయ్యాయి. గదిలోనికి వచ్చి తల ప్రక్కకు వాల్చి కిటికీ దగ్గర నిలబడింది. మధ్యాహ్నపు టెండ ఆమె ముఖం మీద పడుతూ ఉంది. ఆమె తలలో పూలు లేవు. జడకు ఎర్ర రిబ్బన్ కట్టుకుంది. రమేష్ ఆమె వంక కొన్ని క్షణాలు తదేకంగా చూచాడు. కమల సౌందర్యం అతనికి లీలామాత్రంగానే గుర్తుంది. ఆ సౌందర్యానికి ఈ గంభీరత పరిపూర్ణతను ప్రసాదిస్తోంది. కూర్చో కమల అన్నాడు. ఆమె మాట్లాడకుండా కూర్చుంది. బడి ఎలా ఉంది? బాగానే ఉంది. రమేష్ ఇంకేం మాట్లాడదామా అని ఆలోచించసాగాడు. అకస్మాత్తుగా అతనికో విషయం స్ఫురించింది. నువ్వు భోజనం చేసి చాలాసేపు అయి ఉంటుంది. ఏదైనా ఫలహారం తీసుకురమ్మని చెప్పమంటావా? లేదు, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు. ఏమీ పుచ్చుకోవా? పోనీ పళ్ళైనా తీసుకో. కమల తల అడ్డంగా ఊపింది. రమేష్ మళ్ళీ ఆమె ముఖం వంక చూచాడు. ఆమె తన ఇంగ్లీష్ పుస్తకంలో బొమ్మలు చూసుకుంటూ ఉంది. రమేష్ లోపలికి వెళ్ళి పళ్ళెంలో యాపిల్ తదితర పళ్ళు పెట్టుకొచ్చాడు. నీకు ఆకలిగా లేదంటున్నావు సరే, కానీ నాకు మాత్రం కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అన్నాడు. కమల నవ్వింది. రమేష్ చాకుతో యాపిల్ పండు కోస్తున్నాడు. అతను ఆత్రంగా అలా కోయడం చూస్తుంటే కమలకు విపరీతంగా నవ్వొచ్చింది. ఓహో, నాకు కోయడం రాదని నవ్వుతున్నావా? నాకు కత్తితో కోయడం రాదని ఒప్పుకుంటాను. నువ్వే కోసి చూపించు. కత్తిపేట తెప్పించండి. నౌకర్ చేత రమేష్ కత్తిపేట తెప్పించాడు. కమల క్రింద కూర్చుని పండ్లు కోసింది. రమేష్ ఆమెకెదురుగా కూర్చొని పండ్ల ముక్కలు పళ్ళెంలో చేరుస్తున్నాడు. నువ్వు కూడా తినాలి సుమా అన్నాడు. వద్దండి. అయితే నేను తినను. కమల అతని వంక చూసింది. సరే, ముందు మీరు తీసుకోండి, తర్వాత నేను తీసుకుంటాను. తరువాత మాట దాటిపోవు కదా? అంది కమల అనునయంగా తల ఊపుతూ. రమేష్ పండ్ల ముక్క ఒకటి తీసుకుని నోట్లో వేసుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే అతని చేయి పట్టు తప్పిపోయింది. జోగేంద్ర, అక్షయ అతనికి ఎదురుగా గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు. అక్షయ ముందు మాట్లాడాడు. క్షమించు రమేష్ బాబు, నువ్వొక్కడవే ఉంటావనుకున్నాం. జోగేన్, మనం ముందు చెప్పకుండా రావాల్సింది కాదు. రా, కిందకెళ్ళి వేచి ఉందాం. కమల కత్తిపీటను అక్కడే వదిలేసి లేచి నిల్చుంది. గదిలోంచి బయటకు వెళ్లాలంటే గుమ్మంలో వాళ్ళిద్దరూ అడ్డంగా నిలబడ్డారు. జోగేంద్ర ఒక పక్కకు ఒదిగి దారి వదిలాడు. అతని కళ్ళు మాత్రం కమల వంకే తీక్షణంగా చూస్తున్నాయి. కమల కంగారుగా పరిగెత్తి పక్క గదిలోనికి వెళ్ళింది. ఇక్కడితో రవీంద్రుని పడవ మునక 2వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.